వేదిక పైన ఉన్న పూజ్య స్వామీజీ, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, ఈనాటి హిందూ సమ్మేళనంలో ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మేమందరం హిందువులు అని చెప్పి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా సాదరంగా నమస్కారం చేస్తూ, ప్రపంచంలో అత్యంత శుభదినం ఈరోజు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ దేశంలో కానీ ఈ దేశంలో కానీ మనందరం రకరకాల ఐడెంటిటీస్ అంటే గుర్తింపులతో కలుస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనందరం కూడా ఉన్నటువంటి ఏకైక ఐడెంటిటీ, ఏకైక గుర్తింపు ఏంటంటే హిందువు. మేమందరం కూడా హిందువులము. మా అందరికీ కూడా హిందుత్వమే ప్రధానము. మాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మా ప్రాంతం కూడా సంబంధం లేదు అని చెప్పి అందరూ కూడా ఒక వేదికపైకి రావడం, ఒక కార్యక్రమంలో పాల్గొనడం అంటే కనుక ప్రపంచంలో ఇంతకంటే శుభదినం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వాహకులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బోలో భారత్ మాతాకి. అందరూ భారతీయులే కదా? ఎవరికైనా సందేహం ఉందా? సందేహం ఉంటే ఒకసారి చేయలేపండి, చూద్దాం ఎవరెవరికి ఉందో. మరి భారత్ మాతకి జై అన్నప్పుడు సరిగ్గా చేయలేపి భారత్ మాతకి జై చెప్పాలి. ఈసారి చెప్తామా? దాదాపు గంటన్నర నుంచి రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, అలసిపోయి ఉండొచ్చు అప్పుడప్పుడు. జై బోలో భారత్ మాతాకి. ఎవరో వెనకాల సగం చేయలేపినట్టున్నారు, వాళ్ళు సగం భారతీయులు అయిపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఈసారి జై బోలో భారత్ మాతాకి. జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంస్థ. ఈ సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా పాలమూరు వాసులందరికీ. అంత పెద్ద సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో మనం అందరం ఉన్నాం. 100 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఒక సంస్థ యొక్క శక్తి, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక సంస్థ యొక్క విస్తీర్ణ, ఒక సంస్థ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి అని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. అటువంటి సంస్థ పిలుపునిచ్చిన తర్వాత ప్రతి బస్తీలో కూడా ఈరోజు దేశంలో గ్రామాన కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. 1925లో నాగపూర్లో 5-6 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఒక శాఖ ఈరోజు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ప్రపంచం మొత్తం కూడా వ్యాపించింది. దేశంలో దాదాపు 89,000కు పైగా శాఖలు జరుగుతున్నాయి. 40కి పైగా యాక్టివ్గా పనిచేసేటువంటి సంస్థలు ఉన్నాయి. వారానికి నెలకు ఒక్కసారి కలిసేటువంటి సాప్తాహిక మండలి కావచ్చు, లేదా సంఘ మండలి కావచ్చు. ఈ విధంగా సంఘ యొక్క విస్తీర్ణత ఏంటి, సంఘ యొక్క వ్యాప్తి ఏంటి అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా చాలా శ్రద్ధగా చూస్తుంది ఈరోజు. అటువంటి మహోన్నతమైనటువంటి సంఘ పిలుపునిచ్చిన తర్వాత హిందూ బంధువులందరూ కూడా ఒక బస్తీలో చేరి మేమందరం కూడా హిందూ ఐడెంటిటీని గుర్తిస్తున్నాము, మేము హిందూగా ఉన్నాము అని చెప్పి మరొక్కసారి గుర్తు చేసుకుంటూ చేస్తున్నటువంటి హిందూ సమ్మేళనం యొక్క చాలా ప్రత్యేకమైన కార్యక్రమం అని చెప్పి మనందరం కూడా గమనించాలి. ఎందుకు ప్రత్యేకంగా హిందూ సమ్మేళనాలు నిర్వహణ చేస్తున్నాము? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానిక, లేదా హిందుత్వాన్ని గొప్పతనాన్ని తెలియజేయడానిక, లేదా మనందరం భారతీయులు గుర్తు చేయడానిక అని చెప్పి ప్రత్యేకంగా ఎవరికి ఏం చెప్పే అవసరం లేదు. ఇవన్నీ కూడా వాస్తవాలే. దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారంటే కనుక కొన్ని లక్షల మంది. ఏ విధంగా కార్యకర్తలు ఉంటారు అంటే ఉదయాన లేదా మధ్యాహ్నం సాయంత్రం రకరకాల శాఖల్లో వీళ్ళందరూ నమస్తే సదావత్సలే మాతృభూమి అని చెప్పి ఎప్పుడైతే ఈ మాతృభూమికి నమస్కారం చేస్తున్నానని చెప్పి ఒక వ్యక్తి శాఖకు వచ్చిన వెంటనే ఆ వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ, గుర్తింపు మొదలవుతుంది. ఏంటయ్యా ఐడెంటిటీ అంటే కనుక నేను ఈ తల్లికి పుట్టినటువంటి ఒక పుత్రుడిని, ఈమె నా తల్లి, ఈ తల్లికి నేను సేవ చేయాలి, ఈ తల్లికి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసినటువంటి ఏకైక సంస్థ శాఖ. ఈ శాఖ కార్యక్రమం ద్వారా పెరిగినటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో చాలా విస్తృతంగా పనిచేస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం ఈ శాఖను ప్రారంభం చేయడానికి ఒకనొక కారణం కూడా మనందరం గుర్తించుకోవాలి.
ఇంతకుముందు డాక్టర్ నయనా జస్వాల్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ దేశం చాలా గొప్పది అన్నారు. ఎంత గొప్పదంటే కనుక ప్రపంచంలో చాలా జాతులు అంతరించిపోయాయి, దేశాలు కనుమరుగైపోయినాయి, అయినా సరే ఈ భారతదేశము భారతదేశంగానే ఉండిపోయింది. ఎంత భారతదేశం అంటే దాదాపు చరిత్రకు అంతులు లేనటువంటి భారతదేశం. విష్ణు పురాణంలో ఏం చెప్తారంటే భారతదేశం గురించి ఇంతకుముందు వారు అన్నారు, ఈ భారతదేశం యొక్క కాల పరిమాణం ఏంటి, ఏ రకంగా మనం భారతదేశం ఉందని ఎవరు చెప్పారా అంటే కనుక విష్ణు పురాణంలో ఒక మాట రాశారేమని, ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాద్రైశ్చ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయత్ర సంతతి. అంటే కనుక సముద్రానికి ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలకు దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మొత్తం కూడా ఏమంటామంటే భారతదేశం అని, ఆ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులు అని చెప్పి విష్ణు పురాణం రాశారు. ఈ విష్ణు పురాణం ఎప్పుడు రాశారు తెలియదు ఎవరికి. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని మతాలు పుట్టాయి 1400 సంవత్సరాల క్రితం, ఇంకో మతం పుట్టింది 2026 సంవత్సరాల క్రితం. వాళ్ళందరూ ఏమంటారంటే కనుక మీకు సంస్కారం లేదు, మీరందరూ కూడా పూజించేది రాయిని పూజిస్తారు, చెట్టును పూజిస్తారు, ఆవు అనే జంతువును పూజిస్తారు, మీరు హిందువులు అంటే కనుక మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు అంటారు. ఇదంతా వాస్తవమా? మనందరం మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళమా? కాదు. ఎందుకంటే హిందూ ఎవరంటే కనుక నాలో దేవుడున్నాడు, నీలో కూడా దేవుడున్నాడు, మనందరం కూడా ఒకరినొకరు కలిసినప్పుడు నమస్కారం పెట్టుకుంటాం. ఇంతేకాదు ఈ దేశంలో మట్టిలో దేవుడున్నాడు, మట్టి రేణువులో దేవుడున్నాడు, రాయిలో దేవుడున్నాడు, చెట్టులో దేవుడున్నాడు అని చెప్పి అణువణువున కనకనువున దేవుని దైవత్వాన్ని జీవంలో చూసేటువంటి వాడు హిందువు. మరి ఎదుటివాడిని నువ్వు పాపుడు లేదా ఈ దేవుడిని నమ్మితేనే, ఒకానొక దేవుడిని నమ్మితేనే మీరందరూ కూడా స్వర్గానికి వెళ్తారు లేదా ఆ విధంగా చెప్పేటువంటి దేశాలు గొప్పవా? ఈ దేశంలో మట్టి దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి, రాయి దగ్గర నుంచి, రప్ప దగ్గర నుంచి కనిపించే ప్రతి జంతువు కూడా దైవత్వాన్ని చూసేటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళ అని చెప్పి ప్రపంచం అంతా ఈరోజు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది. ఎవరో ఒక బూర్ఖుడు వచ్చి నువ్వు హిందువు అయితే కనుక బూర్ఖుడు అయిపోతావని చెప్పి ఆ రోజు ఈ విధంగా వందే మాత్రం అన్నారు కాబట్టి ఆ రోజు బెంగాల్ విభజన ఆగిపోయింది. చరిత్రలో చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దేశం మొత్తంలో స్వాతంత్ర పోరాటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే 1926, 27 సందర్భంలో జరిగిన ఒకనొక ప్లీనరీ సమావేశాల్లో ఏం చేశారా అంటే ఈ వందే మాత్రంలో ఏముంటుంది, ఇంతకుముందు చాలా పిల్లలు చాలా చక్కగా పాడారు. తొమ్మి దుర్గా దశ ప్రహరణదారిణి అంటే ఈ తల్లిని మనం దశ ప్రహరణదారులు అంటే కనుక 10 చేతులు ఉన్నటువంటి దుర్గా మాతగా చూస్తున్నాం. వాణి విద్యాదాయిని అని చూస్తున్నాం. అంటే వాణి విద్యాదాయిని అంటే కనుక నువ్వు సరస్వతి మాకు సుజలాం సుఫలాం అన్నాం. ఎందుకయ్యా సుజలాం అన్నాం అంటే కనుక ఈ భారతదేశంలో పారేటువంటి నదులన్నీ కూడా జీవనదులు. ఆ నదుల కారణంగా నీళ్లు మనకు అందుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఎండిపోయినా సరే ఈ భారతదేశంలో జీవనదులు పారుతున్నాయి. సుజలాం అన్నాం. ఈ తల్లి మాత్రమే మనందరికీ సుఫలాలు ఇస్తున్నాయి, ఫలం ఇస్తున్నది. అది వడ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ఆహారం మనకి ఇస్తున్నది. అటువంటి తల్లికి నేను వందే మాత్రం అంటున్నాం. అటువంటి వందే మాత్రాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇందులో రిలీజియస్ ఉన్నాయి, ఒక వర్గానికి ఇది చాలా అభ్యంతరకరంగా ఉన్నదని చెప్పి వందే మాత్రాన్ని విడదీశారు. అందులో కొంత భాగాన్ని మాత్రమే పాడటం ప్రారంభం చేశారు. అప్పుడు దాని ప్రమాదం ఏమైపోయింది, 1947లో మనందరం చూసాం. వందే మాత్రం ఒకటిగా అందరూ కూడా గొంతెత్తి పాడిన రోజు 1905వ సంవత్సరంలో బెంగాల్ను విడదీయలేకపోయారు. ఏ విధంగా అయితే కనుక మన వందే మాత్రాన్ని విడదీశారో వెంటనే ఏం ప్రమాదం వచ్చింది, దేశమే విడిపోయింది. అంటే ఈ భారతదేశంలో తల్లిగా భావించేటువంటి ఈ భూమిని ఎవరైనా కనుక కొనియాడితే తప్పొస్తుందా? వందే మాత్రం పాడితేనా తప్పొస్తుందా? చరిత్రలో మనకు ఒకసారి ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఈ భూమిని తల్లిగా భావించే వాళ్ళు, ఈ భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, ఆరాధ్య భూమిగా, దేవభూమిగా, వేదభూమిగా భావించే వాళ్ళందరూ కూడా హిందువులే. డాక్టర్జీ ఈ విషయాన్ని గమనించారు. స్వాతంత్ర పోరాటంలో మేము మా కులానికి సీట్లు కావాలి, సంపూర్ణ స్వాతంత్రాన్ని మీరు ఇవ్వాలి అని చెప్పి ప్రశ్న చేయకపోక వాళ్ళందరినీ ఏమడిగారు, మాకు ఇక్కడ సీట్లు ఇస్తారా, అక్కడ సీట్లు ఇస్తారా అని చెప్పి రకరకాలుగా కులాలుగా వర్గాలుగా అందరూ కూడా విడిపోతూ ఉంటే అటువంటి సందర్భంలో డాక్టర్జీ కనిపించింది, ఈ రోజు కాకపోతే రేపైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది,
వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోగలుగుతామా? నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తి ఏంటని చెప్పి మరీ చరిత్ర మరొక్కసారి వెనక్కి వెళ్ళి చూశాడు. అలెగ్జాండర్ ఏ విధంగా అయితే గ్రీకు నుంచి భారతదేశానికి వచ్చి మొత్తం భారతదేశాన్ని కూడా గ్రీకు రాజ్యంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేసే సందర్భంలో చాణక్యుడు ఒక ప్రయత్నం చేశాడు. దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ కలిపాడు. ఏ ఆధారంగా కలిపాడంటే ధర్మ ఆధారంగా కలిపాడు. శత్రువు మన దేశంపైకి దాడి చేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా హిందూ రాజులు కాబట్టి మనమందరం కూడా ఒకటిగా ఉండాలన్నాడు. ఛత్రపతి శివాజీ అదే పని చేశాడు. మరి చరిత్ర నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కనుక సరిగా ఉండింటే స్వాతంత్ర పోరాటంలో అటువంటి ఫార్ములానే ఉపయోగించాలి కదా. డాక్టర్ జీకి చాలా చక్కగా అర్థమైంది ఏంటంటే కనుక ఇది సరైనటువంటి విషయం కాదు. స్వాతంత్రం వచ్చినా సరే ఈ దేశంగా నిలబడాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కావాలి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు కావాలి. ఈ వ్యక్తులందరిలో కూడా ఏమని ఉండాలంటే కనుక ఈ ధర్మానికి దేశానికి సమస్య వస్తే నేను నిలబడాలి అనేటువంటి ఆలోచన రావడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖను ప్రారంభం చేశారు. సంఘం ప్రారంభమైన తర్వాత డాక్టర్ జీ 15 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. 1940లో కాలం చేశారు. అయినా సరే దేశం మొత్తాన్ని కూడా అహర్నిశం తిరిగి దేశాన్ని మొత్తంలో శాఖలు ప్రారంభం చేశారు. ఈరోజు మనం 100 సంవత్సరాల తర్వాత సంఘం చేయనటువంటి పని ఉందయ్యా అంటే కనుక మనందరం కూడా ఆశ్చర్యపోవాల్సిందే. 1962వ సంవత్సరంలో చైనాకి భారతదేశానికి చాలా పెద్ద యుద్ధం జరిగింది. వీరోచితంగా సైనికులు పోరాడారు. వందలాది వేలాది లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఆ భారతదేశం గెలవాలని చెప్పి ప్రయత్నం చేశారు. అటువంటి సందర్భంలో స్వామి వివేకానంద 100 సంవత్సరాల జయంతి కూడా వస్తుండే అప్పుడు అటువంటి సందర్భంలో 1963వ సంవత్సరంలో ఏం చేసేది, ఒక సంఘటన జరిగిపోయింది. స్వామి వివేకానంద భారతదేశం నుంచి చికాగో బయలుదేరినప్పుడు కన్యాకుమారిలో ఉన్నటువంటి ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక శిలపైన కూర్చొని పూజ చేశాడు. ఆయనకి భారతమాత దర్శనం ఇచ్చింది. రామకృష్ణ పరమహంస యొక్క ఆశీస్సులు లభించాయి. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా హిందూ సింహంలాగా గర్జించాడు. అటువంటి పవిత్రమైన శిలపైన ఒక శిలువను ఏర్పాటు చేసి ఆ శిలువని అక్కడ వాళ్ళు పూజ చేయాలి. అది స్వామి వివేకానందకి అవమానకరం, భారతదేశానికి అవమానకరం. ఈ యువ శక్తిని నాశనం చేయాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఒకానొక కార్యకర్త నిర్ణయం తీసుకున్నారు. ఏకనాథ్ జీ రానడే సంఘ అధికారిగా ఉండే ఆయన ఒక నిర్ణయం తీసుకొని రాజ్యాంగబద్ధంగా 323 మంది ఎంపీలతో అక్కడ శిలను ఏర్పాటు చేయాలి. ఎవరిది? స్వామి వివేకానంద యొక్క స్మారకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు మనం వివేకానంద శిలా స్మారకాన్ని అక్కడ చూసే బదులుగా ఏమి ఉండేది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ భారతదేశంలో దాదాపు 500 సంవత్సరాల పాటు రాముడు, మనమందరం కూడా ఇంతకుముందు చక్కగా చూసాం, వాళ్ళు ప్రదర్శన చేశారు. 500 సంవత్సరాల పాటు నిరంతర పోరాటంలో రాముడు అయోధ్యలో పుట్టాడు అని నమ్మడానికి దేశం సిద్ధంగా ఉన్నా సరే ప్రభుత్వం దానికి అనుమతి లేకుండా ఉంది. ఈ దేశంలో వీళ్ళందరినీ కూడా అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని వేలాదిగా ఉన్నటువంటి సాధు సంతుల్ని, లక్షలాదిగా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కావాల్సినటువంటి శక్తిని, సామాజిక శక్తిని, దైవిక శక్తిని నిర్మాణం చేసినటువంటి శక్తి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇంతేనంటే కనుక భారతదేశానికి అటు పాకిస్తాన్ వైపు నుంచి, ఇటు చైనా నుంచి, అటు బంగ్లాదేశ్ నుంచి ఎటువైపు నుంచి అయినా సరే భారతదేశంపైకి దాడి జరుగుతుంటే సైన్యంతో సమానంగా ప్రాణాలు అర్పించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే కనుక స్వయం సేవకుడు. ఆ విధంగా వేలాది లక్షలాది మంది స్వయం సేవకులు సైన్యానికి సహాయం చేయడంలో నిరంతరం ఈ బార్డర్లో ఉన్నారు. అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క స్వయం సేవకుడి నిబద్ధత చూడాలి. 1948వ సంవత్సరంలో కాశ్మీర్లో యుద్ధం జరిగిపోతున్నది. అక్కడ ఫ్లైట్ ఎగరట్లేదు. ఎందుకంటే కనుక మన రన్వే అనేది వాళ్ళు బాంబింగ్ చేసేశారు. జనసామాన్యంలో ఎవరు కూడా సైన్యంతో సహా అక్కడ వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. రాష్ట్రీయ స్వయం సేవకులు వెళ్ళి ఆ రోజు దాన్ని పూర్తిగా రన్వేను తయారు చేశారు. కాబట్టి యుద్ధ విమానం ఎగిరింది. భారతదేశం పైన వాళ్ళు ఏదైతే కనుక కబ్జా పెట్టాలి కూర్చున్నారో కాశ్మీర్ని, మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు లాహోర్లో పట్టుకున్నారు. మీరు కనుక కాశ్మీర్ వదిలితే తప్ప మేమందరూ లాహోర్ను వదిలిపెట్టమని చెప్పారు. అయినా సరే దురదృష్టవశాత్తు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కారణంగా పూర్తి కాశ్మీర్ని మనం తీసుకోలేకపోయాము. జనాలను అయితే కనుక ఆ విధంగా తీసుకొచ్చాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు చేయలేనిది ఎందుకు?
ఏ పన్నైనా చేయగలుగుతారు. ఎందుకంటే కనుక నిత్యంలో శాఖా సంస్కారం అయిపోయింది. స్వయం సేవకులు కిసాన్ రైతుల కోసం ఏం చేయాలని ఆలోచన చేసి కిసాన్ సంఘాన్ని ప్రారంభం చేశారు. యూనివర్సిటీల్లో విద్య సరిగా జరగాలంటే కనుక విద్యార్థి నాయకత్వం ఉండాలి. కాబట్టి విద్యార్థుల్లో పనిచేయడానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ నిలబడింది. వనవాసుల్లో గిరివాసుల్లో పనిచేయడానికి వనవాసి కళ్యాణాశ్రమం ఉన్నది. ఇంతకుముందు మనందరికీ కూడా చాలా చక్కగా భారతీయ సంస్కారాలతో ఉన్నటువంటి విద్యాభారతి అన్న పేరు మీద మన ప్రాంతంలో సరస్వతి శిశు మందిర్ అనే పేరు మీద జరుగుతున్న విద్యాభారతి పాఠశాలను దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత గొప్పనైనటువంటి సంస్కారంతో ఉన్న పాఠశాలను ఏర్పాటు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్వయం సేవకులు. నిన్నటికి మనం చూసాం 595 మార్కులు మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వచ్చాయి. అంటే కనుక అటు విలువలతో పాటు అత్యధికమైనటువంటి ర్యాంకులు సాధించేటువంటి స్థాయికి ఈరోజు భారతీయ పాఠశాలలు విద్యాభారతి పాఠశాలలు ఉన్నాయి. ఇంతేనాయంటే సేవా భారతి కావచ్చు, సంస్కృత భారతి కావచ్చు, అన్ని రకాల సంస్థల్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చాలా నిరంతరంగా తన వ్యాప్తిని చేస్తూనే ఉన్నది. సమస్యలు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి అలాగే వచ్చాయి. ప్రపంచంలో ఏ సంస్థని కూడా నిషేధం చేసే శక్తి ఎవరికైనా ఉందంటే కనుక ప్రభుత్వానికి ఉన్నది. ఆ సంస్థలు ఏ విధంగా ఉండాలి? ఒక టెర్రరిస్టు సంస్థలై ఉండాలి, లేదా దేశ వ్యతిరేక సంస్థలై ఉండాలి. ఇన్నిటి సుగుణాలు కలిగినటువంటి స్వయం సేవకుల ద్వారా నిస్వార్థంగా నడుపుతున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 3 సార్లు ఈ భారతదేశంలో నిషేధానికి గురి అయింది. అయినా సరే స్వయం సేవకుల యొక్క నిబద్ధత కారణంగా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సిద్ధాంత బలం కారణంగా అందరూ కూడా ఏ విధంగా అయితే సీతాదేవి అగ్ని పరీక్షకు గురై స్వచ్ఛంగా బయటకు వచ్చిందో రాష్ట్రీయ సేవక సంఘ స్వయం సేవకులు కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, ఎటువంటి మచ్చ లేకుండా బయటపడింది. ప్రపంచానికి అందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ శతాబ్ది ఉత్సవాల్లో. ఇంకొక గొప్ప విషయం కూడా ఉన్నది. ఈ గొప్ప విషయం ఏంటంటే కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 135,000కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నది. ఇవన్నీ వింటూ ఉంటే కనుక అందరికీ